మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ డిఎస్సి గురించి. టెట్ గతంలో రాసినటువంటి ఎగ్జామినేషన్లో రిజల్ట్ ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో జస్ట్ ఇప్పుడే టెట్ రిజల్ట్ అనేది ఏపీ టెట్ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ వెబ్సైట్కి వెళ్ళి మన రిజల్ట్ ఎలా సెర్చ్ చేయాలి, ఎంత మార్క్స్ వచ్చి అవుట్ ఆఫ్ 150లో ఎన్ని మార్క్స్ మనకు వచ్చింది క్లియర్గా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే 50% వెయిటేజ్ వస్తే క్వాలిఫైడ్, అండ్ ఓసీ అయితే 60%. ఇలా మనకి తెలిసినటువంటి రూల్స్ రెగ్యులేషన్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి టెక్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో లేదా తక్కువ మార్క్ వచ్చిందో ఎవరు చింతించవలసిన అవసరం లేదు. రానున్న రోజుల్లో అంటే జూలై 1 టెట్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెట్ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత డిఎస్సి అనేది అప్లై డేట్, అలాగే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డిఎస్సి ఈ మెగా డిఎస్సి భాగంలో ముందు టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇప్పటికే మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రైట్, మరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి టెట్ రిజల్ట్ అనౌన్స్మెంట్లో ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం ఏపీ టెట్ అనే రిజల్ట్ని ఎలా విడుదల చేసిన తర్వాత ఏపీ టెట్ ఫెబ్ ఏదైతే ఉందో దీనిపైన ఇలా క్లిక్ చేస్తే సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రైట్, సో లేటెస్ట్ సైట్ చూడండి. ఇలా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్ అప్లై చేశారు, ఎగ్జామ్కి అటెండ్ ఎంతమంది అయ్యారని డీటెయిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది రాశారని. సో క్లిక్ హియర్ ఫర్ ది రిజల్ట్ పైన ఇలా క్లిక్ చేసిన తర్వాత మన ఒక కేండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెరిఫికేషన్ కోడ్. సో మీ యొక్క ఐడి నెంబర్ ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ జనరేట్ చేయాలి. మీరు స్మాల్ లెటర్ ఇచ్చిన ఆటోమేటిక్గా అది క్యాపిటల్ లెటర్ తీసుకుంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎక్కడ ఏదైతే కెప్చా కోడ్ ఉందో ఈ కెప్చా కోడ్ చేసి లాగిన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఈ రూపంలో వస్తుంది. రైట్, ఈ రూపంలో రిజల్ట్ అనేది వస్తుంది. టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చింది ఏంటి అనేది మనకి ఎక్కడ క్లియర్గా తెలుస్తుంది. టోటల్ మార్క్స్ అనేది మనకి తెలుస్తుంది. సో రైట్, సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎలా రిజల్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది మనం ఇలా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెట్ ఏదైతే ఉందో 150 మార్క్స్కి రానున్న రోజుల్లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి సంసిద్ధం అవ్వాలని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.